సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పండి. ఉత్సాహంగా ఉన్న వాళ్ళు చెప్పండి. ఉజ్జీవంగా ఉన్న వాళ్ళు చెప్పండి. కొద్దిసేపు శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఎటువంటి వాడు? ఆయన నమ్మిన ప్రజలు అనగా సంఘం ఎలా ఉండాలి అన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. దేవుని మాటలు వినేటప్పుడు భక్తితో, భయముతో, మంచి ఆలోచన, ఆత్మ సంబంధమైన వివేచన, గ్రహింపు కలిగి దేవుని మాటలు వింటే అర్థమవుతాయి. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఎటువంటి వాడు? లేవియాకాండం 11వ అధ్యాయం. లేవియాకాండం 11వ అధ్యాయములో 44వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను దేవుని ప్రజలతో, మోషేతో, దైవజనుడైన మోషేతో, దేవుని ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజలతోనూ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మందిరమునకు కూడి వచ్చిన వారితో, నాతో, అందరితో దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరందరూ పరిశుద్ధులై, మీరందరూ పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను అని వాక్యములో వ్రాయబడి ఉన్నది. ఈ భూమి మీద దేవుని సృష్టి అయిన ఈ నరులు, ఈ మనుష్యులు అందరూ పరిశుద్ధులై ఉండవలెనని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన. ఎందుకనగా ఈ మనుష్యులను దేవుడే సృష్టించాడు గనుక, సృష్టించినటువంటి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. అందుకని ఆయన చేసిన ఈ సృష్టిలో మనుష్యులు పరిశుద్ధులై ఉండవలనని ఆయన కోరుచున్నాడు. ఇక ఆయన దృష్టికి, ఆయన మనస్సులో, ఆయన ఆలోచనలో ఎంతమంది పరిశుద్ధులుగా జీవించాలి, బ్రతకాలి అనుకున్న వాళ్ళు తీర్మానం చేసుకున్న వాళ్ళు జీవితకాలం అంతయు పరిశుద్ధులుగానే జీవించాలి.
ఒకవేళ పరిశుద్ధులుగా ఉండలేక ఈ లోక సంబంధమైన అలవాట్లు, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఈ లోక సంబంధముగా జీవించాలి, నడుచుకోవాలి, చేయాలి అనుకున్న వారు దేవుని యొక్క దృష్టిలో పరిశుద్ధులుగా ఉండలేరు. వారు పాపులు, అపవిత్రులై ఉంటారు. పాపి అయిన మానవుడు, అపవిత్రుడైన మానవుడు ఈ లోకములో తన ఇష్టానుసారముగా జీవించుచు బ్రతుకుచున్నటువంటి ఈ మనుష్యులు ఒకవేళ వాళ్ళు మనసు మార్చుకొని, హృదయము మార్చుకొని, వారి తలంపులలో, వారి ఆలోచనలలో సృష్టించిన దేవుడు పరిశుద్ధుడు గనుక దేవుని దృష్టికి మన కుటుంబము, మనము, నేను పరిశుద్ధుడుగా జీవించాలని అనుకుంటే వాళ్ళు పరిశుద్ధులుగా ఎలా మార్చబడతారు? వారు పరిశుద్ధులుగా ఎలా మార్చబడతారు? లేఖనాలు మనం ఒక్కొక్కటిగా గమనించాలి. మొదటి యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనము గమనించినట్లయితే, మొదటి యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని వాక్యములో యేసు ప్రభు శిష్యుడైన యోహాను వ్రాసినటువంటి ఈ మొదటి పత్రికలో మనము అన్యోన్య సహవాసము గలవారమై వినయము, విధేయత, ప్రేమ, సమాధానం, సంతోషం, అనుభూతి కలిగి దేవుని మందిరానికి వచ్చేటువంటి వారు, దేవుని మందిరానికి నడుచుకునేటువంటి వారు దేవుని యొక్క వెలుగులో దేవునికి అన్యోన్య సహవాసము అంటే ఒక ఐక్యత. చేతికి ఉన్నటువంటి 5 వ్రేళ్ళు ఐక్యతగా కలిసి ఎలా ఉన్నాయో అలాగే ప్రతి మనుష్యుడు దేవుని మందిరానికి వచ్చిన వారు అన్యోన్య సహవాసం. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి, ఇప్పుడు ఆయన కుమారుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి, అపవిత్రత నుండి అన్యోన్య సహవాసము గలవారై ఉన్నారే, వారి పాపముల నుండి
అపవిత్రత నుండి పవిత్రులుగా యేసు రక్తము వారిని మార్చును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తముతోనే ఎందుకు కడగబడాలి అంటే ఆయన పరిశుద్ధుడు గనుక. ఆయన రక్తము పరిశుద్ధమైనది. ఒకసారి యేసే రక్తముతో కడగబడిన మనుష్యులు మరలా 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 బ్రతికినంత కాలము, జీవించినంత కాలము కడగబడుతూనే ఉన్నారు. పరిశుద్ధులుగా మారారా? పరిశుద్ధులుగా మాట్లాడుతున్నారా? పరిశుద్ధంగా జీవిస్తున్నారా? పరిశుద్ధంగా నడుచుకొనుచున్నారా? సహవాసములో పరిశుద్ధంగా ఉన్నారా? దేవుని వాక్యం కుమారుడిని యేసుక్రీస్తు రక్తము ద్వారా అన్యోన్య సహవాసము గల వారిని కడిగి పరిశుద్ధులుగా, పవిత్రులుగాను మార్చగలిగిన యేసయ్య పరిశుద్ధమైన రక్తం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుతాం. మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత, పరిశుద్ధుని రక్తము, అమూల్యమైన రక్తం, కుమారుడైన యేసుక్రీస్తు రక్తం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన రక్తము, నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత పాపము, అపవిత్రత నుండి, దుష్కార్యము నుండి, సాతాను చేతిలో నుండి, ఈ లోక సంబంధమైన వాటి నుండి విమోచించబడితిరని, రక్షించబడితిరని, విడుదల పొందితిరని మీరెరుగుదురు గదా అని వాక్యము చెప్పబడింది. ఈ లోకములో నుండి పాపులు, అపవిత్రులు, గర్విష్ఠులు, అహంకారులు, మూర్ఖులు, అజ్ఞానులు, లౌకిక జ్ఞానము కలిగినటువంటి ఈ లోక సంబంధులు దేవునికి పరిశుద్ధులు కాని ప్రజల మధ్యలో నివసించుచున్నప్పుడు, మాట్లాడుచున్నప్పుడు దేవుని ప్రజలు ఎలా ఉండాలో వాక్యం చెప్తుంది. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తం ప్రతి పాపము, దోషం, అతిక్రమము నుండి కడగబడి విమోచన అనగా విడుదల, వాటి నుంచి వేరుపరచబడుట, వాటి నుంచి వేరుపరచబడుట. స్త్రీ గర్భము ధరించి 9 నెలలు 10 నెలలు గర్భములు ఎదుగుచున్నటువంటి ఆ పిండమును, బిడ్డను మోస్తుంది. సమయం వచ్చినప్పుడు, బిడ్డను కనే సమయం వచ్చినప్పుడు, బిడ్డను కన్న తర్వాత తల్లి గర్భములో దేవుని యొక్క సృష్టి,
ఆ పిండము ఆ బిడ్డ ఈ పొట్ట మధ్యలో ఉన్నటువంటి నాభి సూత్రం, బొడ్డు, ప్రేగు ఆ బిడ్డ బ్రతికడానికి, జీవించడానికి తల్లి తినేటువంటి ఆహారం జీర్ణించుకొని తల్లి శరీరంలో నుండి జీర్ణించుకున్నటువంటి ఆహారము గర్భంలో ఉన్నటువంటి పిండానికి ఆ బిడ్డకు ఈ బొడ్డు, ప్రేగు, నాభి సూత్రము ద్వారా ఆ బిడ్డ బ్రతకడానికి దేవుని సంకల్పం, దేవుని సృష్టి, దేవుని జ్ఞానమై ఉన్నది. అయినప్పుడు మానవుడు తల్లి గర్భంలో నుంచి జన్మించినప్పుడు పరిశుద్ధుడా, పవిత్రుడా, పాపము నుంచి, అపవిత్ర నుంచి విమోచించబడిన వారా ఎలా చెప్పగలరు? నేను నా తల్లి గర్భమునందు పాపములో పుట్టిన వాడని దావీదంటాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయము అని ప్రార్థన చేస్తాడు భక్తుడు. ఎందుకని? శనివారము శుద్ధీకరణ కూటానికి, శుద్ధి చేసుకోవడానికి వాక్యము విని పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచి తప్పులు, పాపాలు, దోషములు, అతిక్రమములు ఒప్పుకొని తనలో ఉన్నవేవో అవి తొలగించబడి విడుదల, విమోచన పొంది అన్యోన్య సహవాసములో కలిసి ఏకీభవించి కుమారుడైన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తము చేత కడగబడాలి. అందుకే శుద్ధీకరణ కూటానికి రావాలి, శుద్ధి చేసుకోవాలి. అది మంచిది, దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అన్యోన్య సహవాసములో ఆ మందిరానికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరూ కూడుకోవాలి. శుద్ధీకరణ కూటములు కూడుకొని శుద్ధి చేసుకోవాలి. అమూల్యమైన గొర్రె పిల్ల యేసుక్రీస్తు రక్తము చేత కడగబడాలి, శుద్ధి చేయబడాలి. నీలో ఉన్నటువంటి పాపము, అపవిత్రత, కల్మషమంతా ఆ యేసు అమూల్య రక్తముతో, గొర్రెపి రక్తముతో కడగబడినప్పుడే, శుద్ధి చేయబడినప్పుడే తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చేటువంటి ఆ పసిబిడ్డ నాభి సూత్రమునకు మాంసపు ముద్ద, అవి రెండు విడిపోవాలి. మాంసపు ముద్ద ఆ పసిబిడ్డకు, ఈ నాభి సూత్రానికి, మాయకు కనెక్షన్. ఈ లోక సంబంధమైన పాపములు, దోషములు, అతిక్రమములు, మూర్ఖత్వం, అజ్ఞానం, లౌకిక జ్ఞానం, లోక సంబంధమైనవన్నీ ఈ మాయ లాంటిదే. దాని కటింగ్ ఎప్పుడు కత్తిరించబడి పసిబిడ్డకు, ఆ మాయకు నాభి సూత్రం కటింగ్ చేయబడాలి. లోకానికి, పరిశుద్ధులకు, యేసు రక్తముతో కడగబడిన వారికి సంబంధాలు ఉండకూడదు, విడిపోవాలి. ఇది అన్యోన్య సహవాసం, యేసు రక్తం చేత కడగబడినటువంటి సహవాసం. ఇది పరిశుద్ధుల సహవాసం. ఈ పరిశుద్ధుల సహవాసం, అన్యోన్య సహవాసములోనే వారి పాదాలు స్థిరపడి ఉంటాయి. ఎక్కడికెక్కడో ప్రాకులాడి, ఎంపర్లాడి, ఎక్కడికెక్కడో కొండలు, లోయలు, అడవులు, ఎడారులలో అవి ప్రయాణాలు చేయవు, వెళ్ళవు. అన్యోన్య సహవాసం. హోసన్నా మినిస్ట్రీస్, బైబిల్లో పెంతెకోస్తు, అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన ఎడతెగక
ఉన్నటువంటి ఈ అన్యోన్య సహవాసం, సహోదరులు ఐక్యత కలిగి రొట్టె విరిచే ప్రార్థన, శుక్రవారము ఉదయకాల ప్రార్థనలో ఏకీవించే సహవాసము, ప్రతి శనివారము మందిరములో కూడుకునే సహవాసము, ఆదివారము సమయానికి ఆరాధనకు వచ్చే సహవాసములో అన్యోన్య సహవాసము గలవారై ఉండాలని వాక్యం చెప్తుంది. అప్పుడు నువ్వు బ్రతుకుతావు. మాయా బిడ్డకు బొడ్డు నాపి సూత్రం వేరు చేయకబడకపోతే బిడ్డ బ్రతకదు. యేసు క్రీస్తుకు కలిగిన పరిశుద్ధత, మందిరంలో అన్యుల సహవాసం కూడుకున్నటువంటి మనుషులకు, ప్రజలకు, బిడ్డలకు పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధుడు యేసుక్రీస్తు గొర్రెపిల్ల, యేసుక్రీస్తు అమూల్యమైన రక్తం, కల్మషం లేనిది. ఇప్పుడున్న భూమి మీద మనుషులలో బ్లడ్ టెస్టింగ్ చేస్తే, రక్త పరీక్ష చేస్తే రకరకాలు వ్యాధులు, జబ్బులు, ఎన్నో రకాలుగా ఉంటాయి. 19 కోవిడ్ యాక్స్ వేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ప్రమాదాలు వస్తున్నాయి. వాళ్ళు ఎక్కువ కాలము బ్రతకరు. వేయించుకున్న వాళ్ళు నరాలు వీక్నెస్, గడగడ వణుకొస్తే వణుకురు. వేయించుకున్న వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారని వార్తలు. అవి మనిషిని చంపేస్తాయి. వేయించుకోకుండా ఉన్న వాళ్ళు పర్వాలేదు, వార్తలు చెప్తున్నారు. ఇప్పుడు ఆ రక్తాన్ని ఎవరు శుద్ధి చేస్తారు? పరిశుద్ధపరుస్తారు. పరిశుద్ధులకు ఎలా మార్చబడతారు? వాళ్ళని ఎవరు రక్షిస్తారు? ఏ ప్రభుత్వం రక్షిస్తుంది? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వారు బ్రతుకుతారా? లేఖనాలు మనము గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, అనగా యేసుక్రీస్తు, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నదని నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, అనగా యేసుక్రీస్తు, ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నదని, ఆ రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలిగి ఉన్నదని నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. మరలా ఈ లోకములో కలుషితము, మాలినముతో ఉన్నటువంటి దొంగ ఊపి బురద గుంటలు మరలా చిక్కుకొనకుండా
నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుని ప్రజలారా, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన ఆ పిండము పసిగందు రక్తముతో నాచు బంక జిగురు అట్లాగే ఎలా పడుకోబెడతారండి? అలాగే ఎలాగ ఎత్తుకుంటారు? నీళ్ళతో కడగబడాలి. ఆమేన్. నీళ్ళతో కడిగి, సబ్బుతో కడిగి శుభ్రము చేయబడుతుంది ఆ పసిబిడ్డ. ఆ మురికంతా, ఒంటి దేహం మీద ఉన్నటువంటి మురికంతా పోవాలి. మనుషులందరూ అలాగే వచ్చారు. మనుషులందరూ ఆ మురికితోనే వచ్చారు. తరువాత యేసు అమూల్య రక్తముతో కడగబడిన వారై, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధులకు ఆ అమూల్యమైన రక్తము చేత కడగబడిన, గొర్రెపిల్ల రక్తము చేత కడగబడిన వారికి కృప 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 మహదైశ్వర్యం 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 అనుగ్రహించబడుతుంది. గట్టిగా కొట్టు. క్రైస్తవుడు సచ్చుగా ఉంటాడు, గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాడు క్రైస్తవుడు. ఆయన మహదైశ్వర్యం, కృపా మహదైశ్వర్యం, విమోచించబడిన ప్రజలకు, పరిశుద్ధులకు ఆయన ఇచ్చే బహుమానం, గిఫ్ట్. అవసరం అవసరం అవసరం. యేసును నమ్ముకున్నాం, పలానా సంవత్సరంలో యేసన్న గారి ద్వారా బాప్తిసం తీసుకున్నాం, కొమ్మరోళ్ళు అవసరం అందరికి వెళుతున్నాం, మేము పరిశుద్ధులమైపోయాం, పవిత్రులమైపోయాం. ఇంకేమి ప్రభువుల ఆరాధనకు వెళ్ళి ప్రభువులు తీసుకొని మిగతా ఆదివారాలు వెళ్ళకుండా ఉంటే సరిపోతుందిలే. శుద్ధీకరణ కూటానికి వెళితే వెళ్ళకుంటే ఏమి, మన పరిశుద్ధులుగా మార్చబడ్డాం కదా ఆనాడే, దేవుడు మనకు అన్నిచ్చాడు అని అనుకుంటే అది నీ భ్రమ, అది నీ భ్రమ. నువ్వు భ్రమలో ఉన్నట్టే, మాయలో ఉన్నావు. వారములో ఆ దినాలు, ఈ క్రమాలు మినిస్ట్రీ పెద్దలు ఎందుకు నిర్ణయించారు? ఎందుకు క్రమాలు ఉంచారు? అన్యోన్య సహవాసం ఉండబడి దేవుని ప్రజలు, యేసు రక్తము చేత కడగబడి విమోచించబడిన ప్రజలు, గొర్రెపిల్ల రక్తం చేత కడగబడిన ప్రజలు, ఈ సహవాసం క్రమము తప్పకుండా పాలు పొందాలని బైబిల్ చట్టం, మినిస్ట్రీ క్రమం అనుసరిస్తున్నారా, పాటిస్తున్నారా ఈ జనులు? ఇది దేవుడికి కావాలి. నీవు దేవునికి కావాలి. ఈ భూమి మీద నిన్ను ఎందుకు పుట్టించాడో ఆలోచించు. దేవుడు భూమి మీద నేను ఎందుకు పుట్టించాడో ఆలోచించు. ఎవరి కోసం జీవిస్తున్నావో ఆలోచించు. ఎవరి కోసం బ్రతుకుతున్నావో ఆలోచించు. దేవుని కొరకు ఈ భూమి మీద దేవుడు పుట్టించాడు. నీవు ఏం చేస్తున్నావు దేవుని కొరకు? ఇది ప్రాముఖ్యమైన విషయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 13వ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అయినను మునుపు
అయినను మునుపు దూరస్తులైన దేవునికి మందిరానికి, పరలోకానికి, దేవునికి మందిరానికి, ప్రార్థనలకు, సహవాసానికి దూరస్తులైన మీరు, మనము ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తము వలన, క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చప్పట్టు కూడా దేనికి కనపడదు. పరలోకానికి, దేవునికి, మందిరానికి, సహవాసానికి, పరిశుద్ధులకు దూరముగా ఈ లోకాశల కోరికలు బ్రతుకుతున్నటువంటి విచ్చలబడి జీవితం, లోకము రంగుల వలయం, బాహ్య జీవితం బాగుందనుకొని మానవుడు, మనుషులు భ్రమలో బ్రతుకుతూ జీవిస్తున్న వారు దేవుని పరిశుద్ధతకు, రాజ్యానికి, దేవునికి, సహవాసానికి, మందిరానికి దూరముగా ఉన్నటువంటి ఈ పాపులు, అపవిత్రులను, దుర్మార్గులు, హంతకులను, వ్యభిచారులను అందరినీ పరిశుద్ధులుగా మార్చి ఆయన సన్నిధికి ఆకర్షించి ప్రభువుకు దూరముగా బ్రతుకుతున్నటువంటి దూరస్తులను యేసుక్రీస్తు రక్తము ద్వారా అన్యోన్య సహవాసం, పరిశుద్ధుల సహవాసం, విమోచించబడిన సహవాసంలోనికి చేర్చబడుటకై సమీపస్తులుగా, దగ్గర వారుగా, దేవునికి స్నేహితులుగా, దేవునికి వారసులుగా ఉండటానికి ఆయన ఇంకా బ్రతికించాడు, ఆయుష్నిచ్చాడు, ఇంకా బ్రతికించాడు. వాడిపోకముందే నన్ను వాడుకోపోద్దు, వాలిపోకముందే నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకోపోద్దు, వాలిపోకముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా, వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకోపోద్దు, వాలిపోకముందే నన్ను వాడుకో. వాడిపోకముందే దేవుడు తన పని కొరకు, పరిచర్య కొరకు ప్రతి వారిని వాడుకోవాలని ఆయన ఉద్దేశం. నీ ఆలోచన, ఉద్దేశం ఏమిటి? ఏమనుకుంటున్నావు? కొలస్సీలకు రాసిన పత్రిక 1:20 కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1:20 ఆయన యందు సర్వసంపూర్ణత, దేవుని యందు యేసుక్రీస్తునందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, సర్వసంపూర్ణత నివసింపవలెననియు
ఆయన శిలువ రక్తము చేత, యేసుక్రీస్తు శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందున్న వైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను, తండ్రికి ఇష్టమాయను. ఆమేన్. భూలోకమందున్న వైనను పరలోకమందున్న వైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొన వలనని తండ్రి అభిష్టమాయను. భేదాభిప్రాయాలు లేకుండా ఈ భూమి మీద జీవించినంత కాలం పరలోకములో భూమి మీద మందిరములో సహవాసములో సమాధానం 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 సమాధానముగా జీవించాలని, బ్రతకాలని, నడుచుకోవాలని, సమాధానముగా ఉండవలనని తండ్రికి ఇష్టమాయను. ఇది ఆయన ఉద్దేశం. పరిశుద్ధుడైన దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం, ఆలోచన. ఎలా ఉండాలనుకుంటున్నారు ఈ లోకంలో? సహవాసములో సమాధానం లేకుండా ఉండకూడదు, ఖచ్చితంగా సమాధానంగా ఉండాలి. ప్రభు పళ్ళల్లో చేయి వేసేవాళ్ళు, ప్రభు రక్తమాసుల్లో పాలు పొందే ప్రతి ఒక్కరూ సమాధానం సమాధానం సమాధానంగా ఉండాలి. ప్రేమతో పలకరించుకో, ఆప్యాయతగా మాట్లాడు, కలిసి మెలిసి సమాధానముగా మందిరములో పరిచర్య, పిలుచుకో, ఒకరిని ఒకరు పిలుచుకోండి, సమాధానం. ఒకరినొకరు పిలుచుకో, సమాధానం. కలిసి ప్రభు పనులు, ప్రభు కార్యాలు జరిగించండి. పరలోకమందైనను ఇక్కడ సమాధానంగా ఉంటే, ఇక్కడ పరిశుద్ధంగా ఉంటే, పరలోక రాజ్యములో అటివారే ఉండేది. త్రాగుడుబోతులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, అపవిత్రులు, పాపులు, దుర్మార్గులు, ఈ లోక సంబంధమైన కల్మషముతో నిండి ఉన్న మానవుడు పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించడానికి చోటు లేదు. ఎందుకనక అక్కడ పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధులైన భక్తులు, పరిశుద్ధమైన పట్టణం ఆ స్థలములో ఉన్నారు. కనుక ఈ భూమి మీద పరిశుద్ధముగా అన్యోన్య సహవాసము కలిగి సమాధానము కలిగి జీవించాలి. తండ్రికి అభిష్టమాయను, దేవునికి ఇష్టం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ప్రతి జీవికి 6 రెక్కలు, 6 రెక్కలు, ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేవి. అవి చుట్టూను, రెక్కల లోపటను, కన్నులతో రెక్కలు విప్పినప్పుడు రెక్కల లోపల మానవునికి ఉన్నటువంటి నేత్రాలు, కన్నులు, ఆ రెక్కల లోపల కన్నులు ఉంటాయి. నేత్రాలు, కన్నులు చాలా విచిత్రం, ఆశ్చర్యంగా ఉంటాయి. కనుక ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను, రెక్కల లోపట కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత
వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు రాత్రి పగలు వారు పరిశుద్ధుడు 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 రాత్రి పగలు ఇలాగే దేవుని స్తుతించి ఆరాధించి గణపరుస్తుంటారు. చప్పటి కూడా దేవుని గణపరుస్తారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 11వ వాక్యం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు 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 ఇంకను 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 ఎప్పుడు ఎప్పుడు మరణం వరకు దేవుడు పిలిచేంత వరకు ఇంకను ఇంకను ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు పరిశుద్ధుడుగా 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 ఉండనిమ్ము ఉండనిమ్ము ఉండనిమ్మని వాక్యంలో రాయబడి. ఉంటారా 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 తప్పులు పొరపాట్లు పాపాలు అపవిత్రమైన పనులు చేయకుండా, నేరాలు ఘోరాలు చేయకుండా, సనగకుండా గొనగకుండా, విమర్శలు చేయకుండా, గొడవలు చేయకుండా, అల్లరి చేయకుండా, విమర్శలు చేయకుండా, మందిరానికి రాకుండా ఉంటారా ఉంటారా పరిశుద్ధులుగా ఉండగలరా ఉంటారా? దేవుని వాక్యం చెప్తే నేను కాదు, బైబిల్లో ఉన్న రెఫరెన్సులు వాటిని వివరించి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు. సమాజానికి దేవుని సంఘానికి చెప్పవలసిన మాటలు ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు. ఇది ఒకరి గురించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడి చెప్పే మాటలు కాదు. అలా ఊహించుకోకూడదు, తప్పు నీదే. కీర్తనలు 16:10 ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నేను చదువుతాను, బైబిల్ చూడండి. కీర్తనలు 16వ కీర్తన 10వ వాక్యం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో ఈ భూమి క్రింద పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు 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 పట్టనీయవు. అంటే నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అంటే అక్కడ చిన్న సంఖ్య 2 ఉంటుంది చూడు. బైబిల్ క్రింద చివరిలో చూడు, లేక గోతిని అంటే సమాధి, చూడనీయవు అంటే మరణము రానివ్వడు. ఆ మనిషి యొక్క దేహము కుళ్ళిపోదు, ఆత్మ కుళ్ళు పట్టదు. ఇది పరిశుద్ధుడైన దేవుని రక్తముతో, గొర్రెపిల్ల రక్తముతో కడగబడి విమోచించబడి బ్రతికినంత కాలము, జీవించినంత కాలము అతడు పరిశుద్ధుడుగా పవిత్రుడుగా దేవుని కొరకు జీవిస్తే అతని ఆత్మను పాతాళ భూమి కిందికి, గోతికి, సమాధినికి వెళ్ళనివ్వకుండా సజీవుడిగా ఉంచుతాడు. కుళ్ళు పట్టనీయబడు. చచ్చిపోయిన శవాన్ని మట్టి తీసి భూమిలో పాతి పెడితే చెక్కపెట్టలో పెట్టి
కొద్ది రోజులకు కుళ్ళిపోయి ఎముకలు అస్థిపంజరం ఏర్పడుతుంది. అంటే ఈ భూలోకములో పరిశుద్ధుడుగా జీవించినటువంటి ఏ వ్యక్తి అయినా సరే దేవుని రాజ్యములో పరిశుద్ధుడుగానే సజీవుడుగానే జీవిస్తూనే ఉంటాడు. ఆకలి దప్పులు, నీళ్లు, బిర్యానీ, మటన్, చికెన్, అది తినాలి ఇది తినాలి అని కోరికలే ఉండవు. భూమి మీద సమస్తమును అందరినీ మరిపిస్తాడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు. అందరినీ భూలోక సమస్తం మరిపిస్తాడు, మర్చిపోయేటట్టుగా చేసి ఆయన రాజ్యంలో ఉన్నట్టుగా నీకు అన్ని జ్ఞాపకాలు ఉంటాయి. భూలోకంలో బతికినప్పుడు ఈ జ్ఞాపకాలని ఉండవు, పరిశుద్ధుడుగా మారిపోతాడు. వారు ఎలా ఉంటారంటే మార్కు సువార్తలో చెప్తాడు, పెళ్ళికిచ్చుకోవడం, చేసుకోవడం, పెళ్లి సూపులకి వెళ్ళడం, పప్పనాలు తినడము ఉండవు. ఏంటి? వారు దేవుని రాజ్యములో దేవదూతల వలె మహిమ, కాంతి, తేజస్సు, తెల్లటి వస్త్రములే మహిమ వస్త్రములతో వారు ఉంటారు. చప్పటి కూడా దేవుని కనపడతా. మహిమ వస్త్రములతో వారు ఉంటారు, దేవదూతల వల్ల ఉంటారని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుల యొక్క శరీరాలు ఆయన కుళ్ళు పట్టనివ్వడు. నెక్స్ట్, పరిశుద్ధులలో ఏమి ఉండాలి? పరిశుద్ధులలో ఏమి ఉండాలి? నెక్స్ట్ పాయింట్, ఓర్పు ఉండాలి. ప్రకటన గ్రంథం 13:10, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వాక్యంలో ఇంటికి వెళ్ళి చదువుకో. ప్రకటన 13వ అధ్యాయం 10వ వచనంలో పరిశుద్ధులలో ఏమి ఉండాలంటే ఓర్పు ఉండాలి. ఓర్పు. ఎంతసేపైనా వాక్యం, ఎంతసేపైనా పరిచయం చేయాలి, ఎంతసేపైనా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులలో ఓర్పు కనపడాలి. ఈ ఓర్పు ప్రసంగి 10:4 ఓర్పు గొప్ప ద్రోహం, అన్యాయము, మోసం, ద్రోహకార్యం జరగకుండా అది కాపాడి రక్షిస్తుంది పరిశుద్ధునిలో క్రైస్తవులలో ఓర్పు ఉండాలి. ఓపిక ఉండాలి. ఓర్పు ఉంటే ద్రోహ కార్యములు జరగకుండా, నష్టము జరగకుండా, అవమానాలు, నిందలు రాకుండా కాపాడుతుంది, రక్షిస్తుంది. అది నెక్స్ట్. పరిశుద్ధులు ఏముండాలంటే పరిశుద్ధులను కాపాడుతుంది అంట. మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని రాజైన హేరోదు అతనికి తీర్పు తీర్చకుండా, కొట్టకుండా, చంపకుండా, చెరసాల్లో వేయకుండానట్లు హేరోదు రాజు ఎరిగి తెలుసుకొని యోహానుకు భయపడి, దేవుని సేవకుడైన బాప్తిసమిచ్చి యోహానుకు రాజు చక్రవర్తి హేరోదు గడగడగడగడ వణుకుతూ భయపడుతున్నాడు, అతన్ని కాపాడుచూ వచ్చెను. ఆమేన్. యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు గనుక ఆ మనుష్యుని గురించి తెలుసుకొని హేరోదు రాజు శిక్షించకుండా, తీర్పు తీర్చకుండా ఆ యోహానుకు పరిశుద్ధుడు గనుక రాజే భయపడి అతన్ని కాపాడుకొనుచూ వచ్చెను. అంతేకాకుండా యోహాను దేవుని గురించి చెప్పిన మాటలు సంతోషముతో వింటున్నాడు. పరిశుద్ధుడై ఉంటే రాజులు, మనుషులు కాపాడుతారు, దేవుని దూతలు కాపాడుతారు. పరిశుద్ధుడు చెప్పే మాటలు సంతోషంతో వింటారు, వారి గుండెలు సంతోషంతో నింపబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 17లో, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 17లో అంటాడు,
క్రీస్తు స్వారూప్యం, క్రీస్తు స్వరూపం, క్రీస్తు ప్రతిబింబం మీ హృదయములలో, మీ తలంపులలో ఏర్పడవలెను, ముద్రించవలెను, ఏర్పడవలెను. మందిరానికి వచ్చే క్రైస్తవులలో, పరిశుద్ధులలో క్రీస్తు స్వరూప్యము, ప్రతిబింబము, ప్రేమ ఇవి ఏర్పడాలి. ఏర్పడేంత వరకు నువ్వు మారాలి. దేవుడు ఇట్టి వాక్యము, ఇట్టి మాటలు మన వినికిడి జీవితంలో నెరవేర్చునుగాక.